రాధాదేవి నన్ను పెళ్లి చేసుకో అని శ్రీకృష్ణుడిని అడగగా కృష్ణుడు ఏం చెప్పాడో మీకు తెలిస్తే మీరు బాధతో ఏడ్చేస్తారు. కంసుడిని చంపడానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్లిపోతున్నప్పుడు మొత్తం బృందావనంలో ఉన్నవారు అంతా ఏడుస్తూ కృష్ణుడికి వీడుకోలు చెబుతున్నారు. చివరిగా ఒకసారి రాధాని చూద్దాం అని ఆమె దగ్గరికి వెళ్ళగా ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కృష్ణుడిని చూడగానే బాధతో ఏడుస్తూ హత్తుకుంటుంది. కన్నయ్య, మీ కళ్ళల్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక నన్ను చూడటానికి మీరు ఎప్పుడూ రారు అని. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి? నన్ను వదిలేసి మీరు ఎలా వెళ్లిపోతున్నారు? మీకు బాధ అనేది లేదా? నన్ను కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి. ఇదిగో సింధూరం, ఇప్పుడే నన్ను వివాహం చేసుకుని మీ అర్ధాంగిలా చేసుకోండి అని ఏడుస్తూ అంటుంది. అది వినగానే శ్రీకృష్ణుడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ముఖం పక్కకు తిప్పుకుంటాడు. ఏం కృష్ణ, నేను అంటే మీకు ఇష్టం లేదా? నన్ను వివాహం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని రాధాదేవి ఏడ్చేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత, అన్నయ్య నన్ను క్షమించు, నా ప్రేమని వివాహంలాగా మార్చు